నమస్తే మ్యామ్. నమస్తే మా. మ్యామ్, ఇప్పుడు మనకి మార్చ్ నెలలో ట్రాడో ప్రేక్షణ ప్రకారం చూసుకున్నట్లయితే అసలు మొత్తం ఏ విధంగా ఉంటుందంటారు? మార్చ్ మంత్ మార్చ్ మంత్. సరే, తప్పకుండా చూద్దాం. సో 2025 మార్చ్ మనం టారో ప్రిడిక్షన్స్ చేసే ముందు 2025 మార్చ్ ఓవరాల్గా మనందరికి ఎట్లా ఉండబోతుంది అని ఒక్కసారి ఒక్క ఎనర్జీ చూద్దాం. ఓకే ఓకే మార్చ్ నెల చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఓకే రిలేషన్షిప్స్ అని ఎవరైతే ఎక్కువగా ఈ కార్డ్ రిలేషన్షిప్ కార్డ్ నాకు వచ్చిన కార్డు. రిలేషన్షిప్స్ ఎవరైతే ఓల్డ్ రిలేషన్స్ ఉన్నాయో, ఎవరైతే మాకు వద్దు అనుకొని చాలా మంది దూరంగా ఉంటూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి సిస్టర్స్, సిబ్లింగ్స్, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ. సో అవన్నీ కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే మీకు దాని ద్వారా వచ్చే మీ ఫ్యూచర్ ఏదైతే ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి బెనిఫిషియల్గా ఉంటుంది అనమాట. మీ రిలేషన్స్ని మీరు స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే దట్ ఈస్ నంబర్ 1 ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యా. రెండవది ఏంటి అంటే ఎక్కువగా అంటే ఓవరాల్గా మనం అందరము గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మార్చ్ నెల మొత్తం ఓకే, ప్రతి ఒక్కొక్క రాశికి సంబంధించి ఏ దేవుడి ఆరాధన చేయాలన్నది మనం రాశుల ప్రకారం మాట్లాడుకుంటాము. కాకపోతే మార్చ్ ఎనర్జీ మాత్రం విఘ్నేశ్వరుడు ఆరాధన ఎంతగా చేస్తే అంతగా మనకి ఆబ్స్టికల్స్ అని ఏమైనా ఉంటే కనుక, మనకి అడ్డంకులు ఏమైనా ఉన్నాయి అవన్నీ తొలగిపోవడానికి చాలా హెల్ప్ చేస్తాం. సో అందరూ చేసుకోవాలి. కాబట్టి మార్చ్ ఎక్కువ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది కాబట్టి అయిపోయిన రిలేషన్స్ కానివ్వండి, చాలా రోజుల నుంచి ఇంకా వెళ్ళాలి, ఇంకా మాట్లాడాలి, ఎవరికో వెళ్ళి కలవాలి అని ఎక్కడో ఒక చిన్న ఈగో అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి కదా, అవన్నిటిని ఫస్ట్ దూరం పెట్టేసి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడితే అయిపోతుంది. పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ఓవరాల్ ఎనర్జీ. ఓకే మ్యామ్, ఈ మార్చ్ నెలలో ట్రాడో ప్రవేశం ప్రకారం చూసుకున్నట్లయితే మీన రాశి వారికి ఎలా ఉంటుంది? మార్చ్ 2025 మీన రాశి వాళ్ళకి ఎట్లా ఉందో టారో ప్రెడిక్షన్ ప్రకారం చూద్దాం. ఓకే, మీనరాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా పెండింగ్స్ ఏమైనా ఉంటే ఈ మంత్ క్లియర్ చేసేసుకోండి. అది ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఎనీ పెండింగ్ వర్క్స్ చాలా పైలప్ అయిపోయి ఉంటాయి అన్నమాట. టు డూ లిస్ట్ ఒకటి ఉంటుంది మీ దగ్గర. ఆ టు డూ లిస్ట్ అది అలాగే ఉంటుంది. దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకేసి ఉండదు. కాబట్టి అందులో అట్లీస్ట్ 50% ఇప్పుడు మీరు కంప్లీట్ చేసుకోవడానికి చూడండి. మార్చ్ సపోర్టివ్ మంత్. మీరు ఏదైనా టాస్క్స్ ఏదైనా కంప్లీట్ చేయాలంటే మంచి అవకాశం ఈ మంత్లో. మీకు ఆటోమేటిక్గా మీరు చేయాలి అనుకుంటే మీకు ఏవైతే రిసోర్సెస్ కావాలో, మీకు హెల్ప్ చేసేవాళ్ళు కానివ్వండి, మీకు కావాల్సినవన్నీ ఈజీగా అయిపోతూ ఉంటాయి. కాబట్టి మార్చ్ 1 మీరు చూసుకోండి. ట్రావెల్ ఈజ్ ఆన్ ద కార్డ్స్. అంటే మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి అది ఒకటి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే మీకు మిమ్మల్ని ఫూల్ చేయడానికి చాలా మంది ఉంటారు మీ చుట్టూరు అనమాట. మీరు తొందరగా నమ్మేస్తారు. ఎమోషనల్గా ఎవరైనా వచ్చి కొంచెం ఏడ్చి ఏదైనా చెప్పగానే కరిగిపోయి వాళ్ళకి లేనిపోని ప్రామిసెస్ ఏది చేయొద్దు అనమాట. ఎందుకంటే మీ వీక్నెస్ అవతల వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా ఫూల్ చేసే వాళ్ళు కూడా మీకు చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళే చేస్తూ ఉంటారు. సో అదొక్కటి కొంచెము ఆలోచించుకోండి. కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ మిమ్మల్ని మాటల్లో పెట్టేసి వాళ్ళ సాడ్ స్టోరీస్ అన్నీ మీకు చెప్పేసి మీ దగ్గర నుంచి ఏదైనా సీక్రెట్స్ లేకపోతే మీ దగ్గర నుంచి ఏదైనా బెనిఫిట్ రావాలి అని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి అదొకటి చూసుకోండి. మీకు కూడా ఇంతకుముందు ఇంకొక రాశి వాళ్ళకి కూడా వచ్చింది. మీరు ఎంత కామ్గా ఉండగలిగితే, అంటే మీరు చేసే ఏ ఇంపార్టెంట్ పని కూడా పక్కన మనిషికి కూడా చెప్పకుండా ఉంటేనే, ఏదైనా ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, లేకపోతే మీకు పెద్ద కంపెనీలో జాబ్ ఆల్మోస్ట్ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అయిపోయింది ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కదా అని 10 మందిని పిలిచి దండోరా వేసి చెప్పక్కర్లేదు. అక్కడ జస్ట్ సైలెంట్గా మీ వర్క్ 100% కంప్లీట్ అయిన తర్వాతనే మీరు ఎవరికైనా రివీల్ చేయాలి. లేకపోతే ఆ వర్క్ అంతా అక్కడికి ఆగిపోతుంది అనమాట. ఆ వర్క్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ యాజ్ పర్ ద టారో ప్రిడిక్షన్. కాబట్టి అదొకటి చూసుకోండి. మీ పెండింగ్ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. అండ్ మీరు ఎవరికైనా ఏమైనా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటే నైస్ వెరీ గుడ్ మంత్ టు ఎక్స్ప్రెస్ అనమాట. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకున్నా, మీ మనసులో మాట అవతల మనిషికి చెప్పాలనుకున్నా,
ఎనీథింగ్ అనమాట. అంటే ఎక్స్ప్రెస్ చేయడం అంటే అది లవ్ విషయంలో ఒకటే విషయంలో కాదు, ఎనీథింగ్ అనమాట. మనం చాలాసార్లు మన పేరెంట్స్కి కూడా చాలా విషయాలు చెప్పుకోలేము, మనకు చాలా వైఫ్కి చెప్పుకోలేం, హస్బెండ్కి చెప్పుకోలేం. బట్ మార్చ్ ఇస్ అ గుడ్ మంత్. సో ఇట్లాంటివన్నిటికీ మంచి క్లోజర్ తీసుకొచ్చే మంత్ అనమాట. మీ పాత విషయాలన్నీ ఏదైతే క్లోజ్ చేసుకోలేదో, పాత విషయాలన్నీ ఇంకా ఓపెన్గానే ఉండుంటాయి అనమాట, సెటిల్ అయ్యి ఉండవు. ఆ విషయాలన్నింటినీ క్లోజ్ చేసుకోవడానికి మార్చ్ ఒక బ్యూటిఫుల్ మంత్. కాబట్టి ఈ మంత్ ఒకటి ఏంటంటే, ఒక్క వార్నింగ్ సైన్ ఏంటంటే, అందరూ వచ్చి మిమ్మల్ని కొంచెం పిచ్చోళ్ళని చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి సో ఎవరు ఎట్లాంటి వాళ్ళు అని ఆలోచించి వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఓపెన్ అప్ అవ్వడం చాలా మంచిది. మీ ఫేవరబుల్ కలర్ బ్లూ. ఈ మంత్ అంతా మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన భగవంతుడు ఈ నెలలో విష్ణుమూర్తి మాత్రమే. వీలైతే మీరు ఏదైనా నరసింహస్వామి ఆలయానికి ఒక్కసారి వెళ్ళిరండి, సరిపోతుంది. చాలా చక్కగా తెలియదు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.